వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాయిబాబా లీలలు. అయితే నిన్న తిరుపతిలో ఓ ఇంట్లో సాయిబాబా విగ్రహంలో నుంచి కూడా ఆ విభూది రాలుతున్నటువంటి విధానం మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. అయితే తిరుపతిలో అనేక మంది కూడా ఆ వార్తను చూశారు, చాలామంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది మహా అద్భుతం అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇది నిజంగానే ఈ యొక్క కలియుగంలో ఇలాంటి వింతలన్నీ కూడా ఏదో ఒక సంకేతం ఇవ్వడానికి ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయనేసి కూడా అనేక మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఒక సాయిబాబా ఆలయం వద్దకు వచ్చాము. ఇప్పుడు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ విధంగా విభూతులు రావడం అన్నది అది దేనికి సంకేతం భావిస్తున్నారు? అంటే మన భక్తి ఎంత ఉందో దాంట్లో తెలుస్తుంది. మనకి ఎంత భక్తి ఉంటే అంత భక్తి నిరూపణ అనమాట. దేవుడు మనకు ప్రసాదం ఇస్తున్నాడు, అది వీపుదన కూడా మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక్కడ శరత్ బాబుజీ గారి చేత నిర్మించబడిన సిద్ధి సాయిబాబా టెంపుల్ ఇక్కడ ఉండేది తారమం దగ్గర. ఇక్కడ కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ కూడా దేవుని నమ్మిన వాళ్ళకు ఆయన ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఒక మనిషిగా వచ్చి జన్మించాడే కానీ ఆయన నిజంగా ఒక దైవ స్వరూపం. ఆయన్ని ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బాబా విగ్రహం నుంచి విభూది రాలిందంటే వాళ్ళకి దేవుడు ప్రసాదం ఇస్తున్నాడనమాట. ఆ ప్రసాదం స్వీకరించి వాళ్ళకు భక్తులకు అందరికీ పంచిననుకోండి, వాళ్ళకి అందరికీ కూడా ఆ ప్రసాదం చేరుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క భక్తికి ముక్తి ఏర్పడినట్లు అవుతుంది అనమాట. అది బాబా పైన ఉండే భక్తి ఎంత ఉంటే దానిపైన విలువ తెలుస్తుంది అన్నమాట. అది విషయం. అంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా లేకపోలేదు, కొంతమంది అపోహనో లేకపోతే ఇంకోటి అనే వారు కూడా ఉండే ఉంటారు. అయితే ఈ రకంగా ఈ కలియుగంలో ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి తెలియజేసినట్టుగా కాలజ్ఞానంలో ఈ యొక్క కలియుగంలో ఏదైతే చేసేటువంటి పాపాలకు నిదర్శనంగాను ఏదో ఒక సంకేతం. గతంలో కూడా మనం తిరుపతిలో చూసాం, ఒక శివాలయంలో ఒక చిన్న శివాలయ లింగానికి కంటి రూపం ఏర్పడడం, పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా అంటే ఒక క్షణపాటి ఆ స్వరూపాన్ని దైవం చూపిస్తుంది. దీన్ని ఏ రకంగా భావించాలంటారు? దీన్ని మనం భక్తి కొద్దీ మనం చూసామనుకోండి, దీంట్లో మనకు దేవుడు మనకు ప్రత్యక్షమై మనకి ఏదో ఒక రూపంలో మనకు ఆయన యొక్క స్వరూపాన్ని మనకు చూపిస్తున్నాడు. దీన్ని అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, కానీ వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్లో సిద్ధి సాయిబాబా విగ్రహం నుంచి విభూది రాలింది అంటే అది ఆయన వాళ్ళని పావనం చేసినట్లు లెక్క. దాన్ని నమ్మిన వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకి ఇంకా వేరే విధంగా కూడా ముక్తి కలుగుతుంది. ముక్తి కలిగేదానికి గాను వాళ్ళు ఆ దేవుణ్ణి ఆయన దేవుడిగా భావించి ప్రార్థిస్తుంటారు. వాళ్ళు ప్రార్థించిన కొలది వాళ్ళ కోరికలు తీరుతాయి, వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు, సుఖాలు అనుభవిస్తారు. ఎవరైతే దాన్ని వ్యతిరేకంగా భావిస్తారో వాళ్ళ వరకే అది. కొన్నాళ్ళకి వాళ్ళు కూడా మారుతారు, తప్పకుండా మారుతారు. ఇది ఈ పోతులూరి గారు చెప్పినటువంటి మహిమల్లో ఇది ఒకటి అనమాట. ఇదివరకే రీసెంట్గానే ఒక ఇంట్లో వేప చెట్టులో మామిడి కాయలు పూసింది, ఎంతోమంది పోయి చూశారు. అది నిజంగానే మామిడికాయలే అవి, అది వేప చెట్టే. ఇదంతా కూడా పోతులూరి గారు ఒకప్పుడు రాసిన విషయాలే ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది. కలియుగంలో ఏమేమి జరుగుతుందనేది ఆయన ఆల్రెడీ కాలజ్ఞానం రాశాడు. దాని ప్రకారం ఒకటిగా జరుగుతూనే ఉంది. అందులో ఏదో ఒక భాగము. దీన్ని భక్తి కొద్దీ మనం చూసామంటే మనం పావనలు అవుతాం. దీన్ని భక్తి కాకుండా మనము వ్యతిరేకంగా చూసామనుకోండి, దానివల్ల మనకి ఎటువంటి లోపము జరగదు. కాకపోతే వెనకటికి మనం భక్తితో మారుతాం. దీని ఒక మార్గం మాత్రమే మనకు. ఈ మార్గంలో నడుచుకున్న కొద్దీ మనము ముక్తిని పొందుతాం. ఉన్నటువంటి ఈ కాలంలో అనేక పరిస్థితులు చూస్తున్నాం, అనేక రకాలైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రకంగా ఈ కలియుగంలో కూడా ఆ యొక్క మానవత్వాలు మంట కలుస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి సూచికలను భావించాలా? ఇది పూర్వజన్మ సుకృతం అన్నమాట. పూర్వజన్మ సుకృతంతో మనం ఇప్పుడు ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తున్నాము, కొందరు కష్టాలు అనుభవిస్తున్నారు. దానికి కారణం ఏమంటే వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఎఫెక్టు ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు తల్లి బిడ్డని కొడతా ఉందంటే ప్రేమతో కొడతా ఉంది. అది తప్పుగా భావించుకున్న వాళ్ళు తప్పు, కానీ అది తప్పు కాదు. ప్రేమ లేకపోతే తల్లి కొట్టదు. ప్రేమ ఉంటేనే ఆమె బిడ్డ తల్లిని కొట్టేది కూడా జరుగుతూ ఉంది. అది కూడా పూర్వజన్మ యొక్క సుకృతం అన్నమాట. పూర్వజన్మలో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి బిడ్డలుగా పుట్టిండి వీళ్ళ దగ్గర దెబ్బలు తిన్నారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులుగా పుట్టి వాళ్ళు వీళ్ళ దగ్గర దెబ్బలు తింటున్నారు. ఇదంతా కాలం యొక్క స్వరూపం. ఇది దీనికి మనం ఏం చేయలేం. మరొక మహిళ పెద్ద ఆమె ఉన్నారు, ఆమె సాయిబాబా భక్తురాలంట. అమ్మ చెప్పండి, ఈ చూసారు మీరు ఆ బాబా విభూది రావడం విగ్రహంలో నుంచి, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా కాల క్రితమే చూసిన నాన్న.
అది ఎక్కడంటే కోటర్స్లో, వినాయక నగర్ కోటర్స్లో చూసినాను. 77, 78లో చూశానన్నమాట. మా ఆయన అప్పుడు కడపలో ఉన్నారు, నాకు పిల్లలు లేరు అప్పట్లో. నేను అక్కడ చూసినానన్న. చూసిన తర్వాత నేను ఎక్కువ సాయిబాబాను కొలుస్తాను, బ్రహ్మం గారిని కొలుస్తాను. ఆయన చెప్పేది ప్రతి ఒక్క విషయము ప్రపంచంలో జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ రకంగా విభూది రావడం అన్నది మీరు ఎన్నో చూసుంటారు, మీ వయసుకి ఎన్నో పరిస్థితులు చూసుంటారు, ఎన్నో తెలుసుంటాయి, విషయాలన్నీ తెలుసుంటాయి. అంటే ఈ కలియుగంలో ఇలాంటి వింత పోకడలు అన్నది ఏ రకంగా సంకేతం అని భావిస్తున్నారు? అంటే నేటి తరానికి ముందు తరానికి చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాలు, ఆ యొక్క మమతలు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఈ యొక్క దైవం లీలను ఏ రకంగా భావించాలంటారు? లేదని చెప్పడానికి లేదు నాన్న, ఏ విషయం కానీ దైవం లేదని చెప్పడానికి లేదు. ఆయన మనలాగానే మానవుడు అన్నమాట. స్వామి కూడా మనలాగా మానవుడు. ఆయన తప్పనిసరిగా కొలవాల్సిందే. మా ఇంట్లో పిల్లలందరూ సాయిబాబాను కొలుస్తారు నాన్న, మా ఆయన కూడా అందరూ కొలుస్తాము. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలంటే సాయిబాబా భక్తురాలని కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు నాకు తీరిపోతూ ఉంది. ఇప్పుడు ఆ విభూది రావడం మీరు నమ్ముతారా? అంటే సోమవారం నుంచి రావడం తప్పనిసరిగా నమ్ముతా. ఎందుకంటే నేను 76, 77లో నేను అక్కడ క్వార్టర్స్లో చూసినాను కాబట్టి తప్పనిసరిగా నమ్ముతా. థ్యాంక్ యూ. చూస్తున్నాం. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ఆ విగ్రహం మీరు చూశారు, ఆ విభూది అన్నది ఆ స్వామివారి నుంచి రావడం అనేది మీరు ఎలా చూస్తున్నారు, దాన్ని ఎంతవరకు నమ్ముతారు? ఓం సాయిరామ్. మేము ఇప్పుడు చూసిన దానికి పూర్తిగా 100% 100% మేము నమ్ముతాము. మేము సాయి భక్తులము. ఎల్లప్పుడూ సాయితో మాకు అనుసంధానం ఉంటుంది. ఇక్కడ కూడా మా సాయిబాబా టెంపుల్లో కూడా నిత్యము కైంకర్యం చేస్తూ ఉంటాము. ఇక్కడ కొలిసిన వాళ్ళకి కూడా కోరిన బంగారమే, అనుకున్న పనులు జరుగుతాయి. ఇక్కడ ఎలాంటి ఇది లేకుండా, భేషజాలాలు లేకుండా భక్తులు కూడా ఇంకా ఎక్కువ అవుతా ఉన్నారు. రాంగ సాయిని ఎప్పుడు మేము నమ్ముకుంటున్నాము. సాయి భక్తులకి మేము కృతజ్ఞత. మీరు ఎలా చూస్తున్నారు? అంటే విభూది రావడం అనేది అది ఏ రకంగా, అంటే ఒక దేవుడు ఒక సూచిక ఇవ్వడమా, లేకపోతే ఏంటిది? ఒక అనుభూతి సాయి అనుభూతితో వస్తూ ఉంది. అంతేగాని సాయి కృప, ఎవరైతే సాయికి కృపకు పాత్రులు అవుతారో వాళ్ళ ద్వారా స్వామి కూడా మనకు ఆ విభూతి రూపంలో చూపిస్తాడు. అది ఓం సాయిరామ్. మీరు చెప్పండి, అంటే ఆ విభూతి వచ్చేదాన్ని కూడా కొంతమంది తప్పుపట్టే వాళ్ళు ఉంటారు, నమ్మని వారు ఉంటారు, నమ్మేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు. మీరు ఎలా చూస్తున్నారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. తిరుపతిలో వెలిసిన శ్రీ ద్వారకామాయి మందిరం నుండి మేము ఇక్కడ సాయి భక్తులుగా మేము మాట్లాడుతున్నాం. ఇది బాబా గారి నిజ స్వరూపం అని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది నమ్మాలి, నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే బాబా భక్తులుగా ఉండి మేము కూడా బాబా భక్తులమే. మేము ఇప్పుడు బాబా మందిరంలో మేము ఇక్కడ మందిరం పెట్టినప్పటి నుంచి ఆయన ఎన్నో కోరికలు మాకు ఎన్నో నెరవేర్చినారు. అలాగనే వచ్చే భక్తులకు కూడా అన్ని వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు ఈ బాబా మందిరంలో. బాబా గారికి నిజ స్వరూపం అనేది ఇది ఒక నిదర్శనము. ఇది నమ్మాలి, నమ్మి తీరాల్సింది కూడా. మేము అందరినీ కూడా మేము బాబా భక్తులుగా మేము కోరుకుంటున్నాము. ఈ బాబా గారి గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర ఉంది. ఇది నిజ స్వరూపమే అని తెలుసుకోవాల్సిన కారణంగా మేము కూడా మరీ చెప్తున్నాము. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ విగ్రహానికి రావడం, అంటే గతంలో కూడా ఆ ఇంట్లో పటానికి వచ్చింది లైట్గా, తర్వాత ఇప్పుడు ఏకంగా విగ్రహానికి పూర్తిగా ఆ విభూది ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని దేని సంకేతం అని భావిస్తున్నారు? మేము ఇక్కడ నిజంగా మేము కూడా మా బాబా మందిరంలో చూసినాము. మా బాబా గారికి ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత మేము బాబానంతా తుడిచిన తర్వాత ఇక్కడ బాబా గారికి మళ్ళా ఆ తేమ అట్నే ఉండింది. ఆ నిదర్శనానికి ఇది ఒక నిదర్శనం ఇది. ఎందుకంటే అలా జరిగింది కాబట్టి ఇది కూడా ఇది బాబా భక్తులుగా మేము ఆయన అనుగ్రహం పొందాలని అందరినీ మేము కోరుకుంటున్నాము. ఈ లీలల వల్ల ప్రజలు జాగ్రత్తగా బతకాలని సంకేతం అంటారా? తప్పకుండా అండి. ఇది బాబా గారి నిదర్శనము. ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి. ఆ లీలలు ఎంతోమంది కూడా తెలుసుకొని ఉంటారు, కొంతమంది తెలుసుకోకుండా పోతున్నారు. ఇది నిదర్శనం. ఎందుకంటే మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. బాబా గారి అనుగ్రహం పూర్తిగా అందరి మీద ఉండాలనేసి మరీ మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. చూస్తున్నాం, భక్తులంతా కూడా నమ్మిన వారికి నమ్మినంత ఉంటుందే తప్ప నమ్మిన వారిని మనం ఏం చేయలేము. నువ్వు మనసారా నమ్మితే దైవం కనిపిస్తుంది,
అనుమానంతో కొలిస్తే దైవం కనబడుతుందన్న విధానంతో ఉంటుంది దైవ చింతన అన్నది కానీ మన నమ్మకాలు అన్నది కానీ. ప్రతిదీ కూడా నమ్మకంతో చూడడం వేరు, నమ్మకంతో కొలిచేటువంటి విధానం వేరు, ఊహతో కొలిచేది వేరు, లేకపోతే దాన్ని మరో మార్గంలో చూడడం వేరు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క సాయిబాబా విగ్రహం నుంచి విభూతి రావడం అన్నది మాత్రం నిజంగా ఇది ఒక పునర్జన్మ సుకృతంలాగా ఆ కుటుంబం కూడా భావించాలి. అది చూసిన వారికంతా కూడా ఆ మోక్షం కూడా కలుగుతుందంటూ కూడా భక్తులంతా ఆనందం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కలియుగంలో జరుగుతున్నటువంటి ఏదైతే అనేక ఆకృత్యాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దైవం ఒక సంకేతంగా ఏదో ఒక మూలన ఏదో ఒక సందర్భంలో కనువిప్పు కలిగేలాగా కొన్ని సూచికలు చేస్తూ ఉంటారు. అలాంటి సూచికే ఇలాంటి సంఘటనల నిదర్శనం అంటూ కూడా భక్తులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.